బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. ఇటు వైరల్ వీడియోపై ఆయన స్పందించారు. జనసేన ఎమ్మెల్యే నాపై వీడియోలతో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. 6 నెలలుగా నన్ను వేధిస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఇటు నేను పవన్ అడుగు జాడల్లోనే నడుస్తున్నా, ఇటు కోర్టు ద్వారానే వీటికి సమాధానం చెబుతాను అంటూ ఆయన కామెంట్ చేశారు. నా పైన చేసిన కుట్రదారులను వదిలేదే లేదు, అలాగే తనను వాడుకొని మోసం చేశారని శ్రీధర్పై యువతి ఆరోపించింది. నిన్నటి నుంచి దానికి సంబంధించిన వీడియో ఒకటి, ఎమ్మెల్యేకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్కి సంబంధించిన ఆ వైరల్ వీడియో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా క్రియేట్ చేసిన వీడియో అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ప్రస్తుతానికి దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంది. ఆ మహిళ మనకు తెలుసు, ఇటు 1.5 సంవత్సరం నుంచి తనను వేధిస్తున్నాడు, అలాగే తనను పెళ్లి చేసుకుంటానంటూ వాగ్దానం కూడా చేశాడు. తనని లోపరుచుకున్నాడు, వాడుకున్నాడు. తనకు గర్భం వచ్చిన తర్వాత కూడా తన గర్భాన్ని కూడా తీయించే ప్రయత్నం చేశాడు. తన కుమారుణ్ణి, 3 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుణ్ణి కూడా బెదిరిస్తున్నాడు, ఇద్దరిని కలిపి బెదిరిస్తున్నాడు అంటూ మొత్తానికైతే మహిళ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇటు ఎమ్మెల్యే స్పందించాడు. ఒకసారి ఎమ్మెల్యే ఏమంటున్నాడు అనేది తన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. దానికి నేను సూటిగా ఆన్లైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను ఇది వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని తనకు సంబంధించి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక డీప్ ఫేక్ వీడియో, అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లోనే నడుస్తాను అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు, కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, చెప్పండి, అసలు ఈ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియా వైరల్ అవుతుంది, ఒక పక్కన చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇటు జనసేన పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా? దీనిపైన ఏమైనా కేసులు ఏమైనా నమోదయ్యాయా? కళ్యాణ్, ఏదైతే నిన్నటి నుంచి కూడా అటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అరవ శ్రీధర్ సంబంధించినటువంటి కొన్ని వీడియోలు వైరల్ కావడంతో కూడా ఒక్కసారిగా కూడా జనసేన పార్టీ నేతలు కూడా కొంత కీలకంగానే వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఏదైతే తనపై వచ్చినటువంటి ఆరోపణల అభియోగాలపైన కూడా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఏదైతే కావాలని నాపై ఫేక్ వీడియోలతో ఇలా ప్రచారం చేస్తున్నారు, నాపై ఎవరైతే అభాండాలు వేస్తున్నారో వారిని నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా. 1.5 కాలంగా తనను టార్చర్ చేస్తుంటే తను ఆ టార్చర్ను భరించలేక తన తల్లి భరించలేక 6 నెలల క్రితమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులను కూడా ఆశ్రయించింది. దీని వెనక ఎవరున్నారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆమె ఆరా తీయాలంటూ కూడా కోరింది. అయితే ఇదంతా కూడా కొంత కుట్రపూరితంగానే జరుగుతుంది. ఏదైతే తనను కావాలనే రాజకీయంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తిని కాబట్టి తనను టార్గెట్ చేసుకొని ఈ విధంగా తనపై ఫేక్ డీప్ వీడియోలు సృష్టించి తన ద్వారా ఏదో రాజకీయంగా అంటే ఒక రకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు తప్ప నన్ను ఎదుర్కోలేక ఇలాంటి పని చేస్తున్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేస్తూ కూడా ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దీనిపైన ఏదైతే కుట్రపూరితంగా ఎవరు చేస్తున్నారంటే ఏంటి అన్నటువంటి దానిపైన కూడా నేను చట్టపరంగా పోరాడబోతున్నాను. అదేవిధంగా నాపై వస్తున్నటువంటి ఏవైతే అభియోగాలు ఉన్నాయో, ఆరోపణలు ఉన్నాయో వాటిపైన కూడా నేను కోర్టు నుంచే సమాధానం చెప్తా. గతంలో సర్పంచ్గా పనిచేశాను, ఆ సర్పంచ్గా పనిచేసినట్టు సందర్భంలో కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, అదేవిధంగా
మండలాల్లో కూడా తనకు మంచి పేరుంది. ఎవరిని అడిగినా కూడా అరవా శ్రీధర్ అంటే ఏంటనేది చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా విచారించుకోవచ్చు నా గురించి అన్ని విషయాన్ని కూడా ఆయన చెప్తున్నటువంటి. ప్రస్తుతం ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఏదైతే పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవాలన్నటువంటి ఉద్దేశంతోనే తాను ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఏదైతే రైల్వే కోడూరు అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి రైల్వే కోడూరుని అభివృద్ధి చేయబోతున్నా. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి తనపై ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపైన మాత్రం ఖచ్చితంగా నేను న్యాయ పోరాటానికి దిగుతాను. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మచ్చలేదు. గ్రామాల్లో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, తాను సర్పంచ్గా వహించినటువంటి ముక్కావారిపల్లె కావచ్చు, అదేవిధంగా ఓబులారిపల్లె మండలానికి సంబంధించి ఎవరిని అడిగినా కూడా తన గురించి చెప్తారు. నేను 5 ఏళ్ల పాటు సర్పంచ్గా ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒకరి పట్ల కూడా అసభ్యకరంగా కానీ అట్లా ప్రవర్తించినటువంటి సందర్భాలు లేవు. సో కాబట్టి నేను ఖచ్చితంగా దీని మీద ఏదైతే న్యాయపరంగా కూడా సమాధానం చెప్తా, అదేవిధంగా చట్టపరంగానే నేను పోరాటం చేయబోతున్నానంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. కళ్యాణ్, అయితే కిషోర్ 6 నెలల కింద ఇటు ఆ మహిళ కంప్లైంట్ చేసిందా, ఇటు లేకపోతే అరవ శ్రీధర్ వాళ్ళ ఎమ్మెల్యే తల్లి గారు కంప్లైంట్ చేశారా పోలీసులకి? ఎవరికి చేశారు? 1.5 ఏళ్ల కాలంగా తనను వేధిస్తున్నారు. ఏదైతే వేధిస్తున్నటువంటి నేపథ్యం అంటే నిన్న రాత్రి కూడా తన తల్లి చెప్పిన మాటలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏది తన బిడ్డను వేధిస్తుంది, రాత్రిలో పూట ఇంటికి వచ్చేది, రాత్రిలో పూట ఫోన్ చేసేది, తీవ్రమైనటువంటి వేదనకు గురైన నా బిడ్డ మానసికంగా కృంగిపోతున్నటువంటి సమయాన్ని చూసి ఆ బాధను భరించలేక ఒక రకంగా నరకం చూసినటువంటి నేపథ్యంలోనే నేనే వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగిందని కూడా ఆమె నిన్న ఇచ్చినటువంటి మనకు ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఇదే విషయాన్ని అరవ శ్రీధర్ కూడా చెప్తున్నటువంటి అంటే ఒక రకంగా కేసు నమోదు చేసిన తర్వాత ఆమె ఈ విధంగా ప్రచారం చేస్తుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా నేను చట్టపరంగానే పోతా, చట్టపరంగానే ఒక రకంగా న్యాయ పోరాటానికి కూడా దిగే పరిస్థితి లేకపోలేదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఏదైతే అరవ శ్రీధర్ తల్లి ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్లో, తన కొడుకును మానసికంగా వేధిస్తుండటంతో పాటు అటు కృంగిపోతున్నాడు, ఒక రకంగా తీవ్ర వేదనకు గురైనటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆమె ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కూడా తాజాగా ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబోయే పరిస్థితి కూడా ఉందని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. కళ్యాణ్, రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటు మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతుంది. ఇటు అరవ శ్రీధర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇటు తన తల్లి ప్రమీల ఒక 6 నెలల కిందే నేను పోలీసులను ఆశ్రయించాను, కంప్లైంట్ చేశాను, ఈ మహిళ ఇంటికి రావడం రాత్రిపూట, ఈ మహిళ నా కొడుకుని వేధిస్తుంది కొంత అంటూ ఇటు ఎమ్మెల్యే తల్లి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద దీన్ని నేను లీగల్గానే ఎదుర్కొంటాను, ఇటు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లోనే నేను నడుస్తున్నాను అంటూ ఇటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అయితే చెప్పుకొస్తున్నాడు. ఆ మహిళ మాత్రం తనని 1.5 సంవత్సరాల నుంచి తనని వేధిస్తున్నాడు. ఫేస్బుక్లో తనని పరిచయం చేసుకొని, ఫేస్బుక్ ద్వారా తనని పరిచయం చేసుకొని దాదాపు 1.5 సంవత్సరం తనని లోపరుచుకున్నాడు అంటూ తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే తనకు ఒక 3 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. మొత్తానికైతే తన కొడుకుని ఏదైనా చేస్తానంటూ గతంలో కూడా బెదిరించాడు. తనని పెళ్లి చేసుకుంటానంటూ వాగ్దానం చేసి తనని మోసం చేశాడంటూ మహిళ చెప్పుకొచ్చింది. ఒకసారి ఆ మహిళ ఏం మాట్లాడింది ఒకసారి మనం తన మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. వీడియోలో ఉన్న మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు
అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9th 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడొద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు కావాలి అనేసి అడిగారు. సో మొత్తానికైతే ఈ మహిళ అయితే చాలా క్లియర్గా తనని